ఇక నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను టెక్నికల్ మినిస్టర్గా పనిచేసిన సమయంలో నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజీ స్థాపించామని గుర్తు చేసుకున్నారు. ఇక ఆరంభంలో డిప్లొమా, ఈసీసీ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉండగా ఇక 1986లో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించామని తెలిపారు. మహేంద్ర టెక్నిక్స్ అంటే గొప్ప సంస్థలో ఈ కాలేజీ కూడా చాలా మంది నాలుగు మంది మన ప్రాంతానికి ఉన్నారు. అందరు కూడా ఉద్యోగాలు వచ్చాయి. తల్లిదండ్రులు అంటే ఆఫీసీలు వస్తారు, చదువుకోవడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు. అటువంటి కార్యక్రమం అవసరం కూడా కాబట్టి కాలేజీలు అడుగు పెట్టడానికి అవసరం కూడా పడుతుంది. అది అందరూ చెప్పి నేను భావిస్తాను. మరో విషయం ఏంటంటే రేపు నష్టాలు చాలా ఇంపార్టెంట్. 2 నిమిషాలు పెట్టేస్తాను. మార్నింగ్ పెట్టాను ఋషి కాలేజ్ అని చెప్పి నర్సీపట్నంలో ఋషి కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో మెగా జాబ్స్ మేళా పెట్టడం జరిగింది. ఈ మేళాలో 18 కంపెనీలు వస్తున్నాయి. చాలా పెద్ద కంపెనీలు వస్తున్నాయి. 18 కంపెనీ వాళ్ళు రేపు వస్తున్నారు. మీరు ఎవరైనా మీకు దాంట్లో ఎవరో ఏ కంపెనీలు వస్తున్నాయండి ఇక్కడ రాజస్థానంలో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అదే ఉదయం మీకు ఆ దాంట్లో పార్టిసిపేట్ చేస్తే